నమస్కారం మాష్ గారు. నమస్తే అండి. మాష్ గారు 'పుష్ప 2'కి సంబంధించి చాలా రూమర్స్ ఆహ్, వినిపిస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. హ్మ్. సుకుమార్‌కి, అల్లు అర్జున్‌కి మధ్య గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదో జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య 'పుష్ప 2' ఆగిపోయింది. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏంటి సార్ క్లారిటీ ఏమిస్తారు? అంటే ఆయన గడ్డం తీసేసి లండన్ వెళ్ళిపోయాడు హ్మ్. అనే మాట నేను కూడా విన్నాను. హ్మ్. అయితే దేవిశ్రీ ప్రసాద్ దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఓకే. ఈ సినిమా నడుస్తోంది, ఏమీ కాదు, అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, ఎవరూ ఆందోళన పడద్దు అన్న పద్ధతిలో ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చేసాడు. అయితే ఈ క్లారిఫికేషన్ డైరెక్టర్ కదా ఇవ్వాల్సింది, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడేమిటి అని చెప్పి అంటే ఇదో గొడవ. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉంది అని బయట వినిపిస్తున్న మాటలో వాస్తవం ఉంది హ్మ్. అని ఫిక్స్ అవుతున్నారు చాలామంది. అవును. అయితే ఒకటి మాత్రం వాస్తవం, యాక్చువల్గా ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయిపోతే తను అట్లీ డైరెక్షన్లో ఇంకొక ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవాల్సి ఉంది అల్లు అర్జున్. ఇది డిలే అయ్యేసరికి అతను తన కథకి ఇంకొక హీరోని ఎంపిక చేసుకునేటువంటి ఆలోచనలో పడ్డాడు అట్లీ. అట్లీ. హ్మ్. అట్లీ ద్వారా ఇంకొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు ఇతను. ఈ డ్రీమ్ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అనేది సుకుమార్ ఎందుకు కేర్ తీసుకుంటున్నాడు దీని మీద అంటే, ఇది పార్ట్ 2 ప్రారంభం కావటమే చాలా డిలే అయింది. ఎందుకు డిలే అయిందంటే పార్ట్ 1 మీద డివైడ్ టాక్ వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా మార్నింగ్ షో పడగానే డివైడ్ టాక్ వచ్చింది. దానికి డివైడ్ టాకు దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఈ విమర్శలన్నీ పట్టించుకుని పార్ట్ 2లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో అతను స్క్రిప్ట్ డిజైనింగ్కి చాలా టైం తీసుకున్నాడు. టైం తీసుకుని షూటింగ్కి వెళ్ళే టైంకి ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక నటుడు ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ షూట్ లేట్ అయింది. ఇంకా 30 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఓకే. ఈ 30 రోజులు కంప్లీట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్కి టైం ఇవ్వాలి. అంటే వీళ్ళు ఆగస్టు లోపు కంప్లీట్ చేయగలిగితేనే డిసెంబర్ 2, 6 అనుకుంటున్నారు వీళ్ళు. ఆ టైంకి రిలీజ్ చేయగలుగుతారు. లేకపోతే ఇంకా డిలే అవుతుంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ డిలేకి కారణం సుకుమారు అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇదే అభిప్రాయంతో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అని. ఇంకొక మాట ఏం వినిపిస్తోందంటే షూటింగ్కి తను లేటుగా వస్తున్నాడు సుకుమార్ అనేది. అంటే 7ంటికి షూట్ అంటే డైరెక్టర్ ముందే ఉండాలి కదా, లేటుగా వస్తున్నాడు అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గర లేవు. ఓకే. ఆయన ఏ టైంకి వస్తున్నాడు, ఏం షూట్ చేస్తున్నాడు, ఈ 30 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది అనేది కూడా బయట చెప్పుకుంటున్న మాటే, బయటకు స్ప్రెడ్ అయిన మాటే. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇన్ని పుకార్లు ఎందుకు పుడుతున్నాయి దీని మీద అంటే, దీని వెనకాల ఏదైనా స్కీమ్ ఉందా అంటే, సినిమాకి సంబంధించి డిలే అయింది. ఆగస్టు 15 అనుకున్నారు, అక్కడి నుంచి అంటే 8వ నెల నుంచి 12వ నెలకి వెళ్ళింది. ఓకే. ఈ వెళ్ళటం వెనకాల ఈ బజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకి. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం వ్యూహాత్మకంగా ఈ పుకార్లన్నీ పుట్టిస్తున్నారా అనేది ఒక డౌట్. నిజానికి ప్రాజెక్టు సాఫీగానే పెడుతోంది, ఎటువంటి ఇబ్బంది లేకుండానే నడుస్తోంది. వాళ్ళ మధ్య ఏమీ పెద్ద భేదాభిప్రాయాలు ఏం లేవు. ఈ మధ్య వాళ్ళు ఆర్యా ఫంక్షన్లో కలిసి మాట్లాడుకున్నారు, నువ్వు లేక నేను లేను అని పాడుకున్నారు. కాబట్టి ఇది సినిమాకి ఒక హైప్, అంటే దాని తాలూకా ఇమేజ్ డిస్టర్బ్ కాకుండా బజ్ కొనసాగేలాగా ఇవన్నీ వాంటెడ్గానే నడుపుతూ ఉన్నారేమో అని ఒక సందేహం. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, అట్లీ ప్రాజెక్టు అది ప్రాపర్ టైంలో ఎగ్జిక్యూట్ కాకపోవడానికి కారణం, ఆయన ఆల్టర్నేటివ్ చూసుకునేటువంటి పరిస్థితి రావడానికి కారణం సుకుమార్ ఈ ప్రాజెక్టును డిలే చేయటమే అనేటువంటి అభిప్రాయం ఎక్కడో అర్జున్కు ఉంది. ఓకే. అది అక్కడ వరకు కొంత వాస్తవం అయ్యే అవకాశం ఉంది. మిగిలినవన్నీ పుకార్లు. ఈ మిగిలిన పుకార్ల నేపథ్యంలోనే ఆయన స్పందించాడు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించి ఇటువంటిది ఏం లేదు, ప్రాజెక్ట్ సాఫీగానే పెడుతోంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చాడు.
అంటే ఈ టైంలో డైరెక్టరో హీరోనో మాట్లాడటం కన్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడితే అదొక డిస్కసివ్ పాయింట్ అవుతుంది. అవును, ఏంకే సంబంధం, ఎందుకు మాట్లాడారు, ఈయనెందుకు మాట్లాడాడు, అది మంచిదే. అంటే సినిమా రిలీజ్కి దగ్గర పడే కొద్దీ ఏది జరిగినా మంచిదే అనుకునే పరిస్థితి ఉంది. ఓకే. అంటే మనం కల్కి సినిమా విషయంలో చూసాం. ఈ సినిమాకి బజ్ క్రియేట్ కావడం లేదని విపరీతంగా టెన్షన్ పడ్డారు అందరూ. టెన్షన్ పడినట్టుగా బయట అభినయించారు అందరూ. నిజానికి అదే బజ్ క్రియేట్ చేయటం కోసమే బజ్ లేదు అనేటువంటి హడావిడి చేశారు. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. అంటే అది బుకింగ్ ఓపెన్ చేయగానే అసలు సర్వర్లు గందరగోళ పడే లెవెల్లో ట్రాఫిక్ వచ్చేసింది. కాబట్టి ఎందుకు వచ్చింది బజ్ లేకపోతే? అవునండి, బజ్ లేదు అని 4 రోజుల ముందు నుంచి ప్రతి చోట ప్రతి మీడియా దీనిలోను ప్లాట్ఫామ్ మీద విపరీతమైన ఆందోళన పడి దానికో బజ్ క్రియేట్ చేశారు. బజ్ లేదు అని ప్రచారమే బజ్గా మారి అది ఇప్పుడు 1000 కోట్లు దాటి వెళ్ళిపోయి. అవును, ఇప్పుడు కూడా టికెట్స్ దొరకని పరిస్థితి. బాగుంది. భారతీయుడు అనే సినిమా, భారతీయుడు 2 అనేటువంటి సినిమా కంట్రిబ్యూట్ చేసి దాన్ని ఇప్పుడు 1200 కోట్ల క్లబ్లోకి పంపించేటువంటి ఏర్పాటులో ఉంది. అంటే ధరలు తగ్గిన తర్వాత జనరల్గానే కలెక్షన్ పెరుగుతుంది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని థియేటర్లోనే చూడాలనుకునే వాళ్ళు రేట్లు తగ్గాక కడదాం అనుకుంటారు. దానికి తోడు భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యేసరికి వేరే ఆప్షన్ లేక వెళ్తున్నారు కల్కికి. ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు. దాంతో ఆల్టర్నేటివ్ లేక నో ఆప్షన్. సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఆ సినిమాకే వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. అందుకని కలెక్షన్స్ పెరుగుతున్నాయి. దానికి ఎలా బజ్ క్రియేట్ చేశారో అలాగే ఈ సినిమాకి కూడా, పుష్ప 2కి కూడా ఒక బజ్ క్రియేషన్లో భాగంగానే ఈ రకరకాల పుకార్లు ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ వ్యూహాత్మకమే తప్ప వాస్తవాలు ఉండేటువంటి ఛాన్సెస్ లేవు. ఓకే. అంటే ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇందులో నుంచి అతను రిలీవ్ అయిన తర్వాత అతన్ని అప్రోచ్ అవడానికి బాలీవుడ్ డైరెక్టర్లు కొంతమంది రెడీగా ఉన్నారు. అలాగే సుకుమార్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తే, అంటే బాలీవుడ్ హీరోల కన్ను సౌత్ డైరెక్టర్ల మీద ఉంది, పర్టికులర్గా తెలుగు డైరెక్టర్ల మీద. ఎందుకంటే సౌత్ లాంగ్వేజ్ నుంచి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది తెలుగు డైరెక్టర్లే. అది రాజమౌళి కావచ్చు, లేకపోతే నాగశ్విన్ కావచ్చు, అలాగే కర్ణాటక నుంచి ప్రశాంత్ నీల్ వెళ్ళాడు. సౌత్ నుంచి ఎవరు వస్తున్నారు? తెలుగు డైరెక్టర్లు కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. అందుకని సుకుమార్ కనుక ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయితే అతనికి 2-3 బాలీవుడ్ ప్రాజెక్టులు దొరికే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే అతన్ని అప్రోచ్ అవ్వాలి, అప్రోచబుల్ డైరెక్టర్గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఇతన్ని. ఓకే. అది కూడా దెబ్బతింటుంది, ఆ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అనే భయం అతనికి ఉంది. అందుకని దీన్ని ప్రాపర్గా డిజైన్ చేసి ఎక్కడా మిస్ఫైర్ కాకుండా చూసుకోవాలనేటువంటి కేర్లో ఉన్నాడు అతను. ఓకే. అందుకని డిలే అవుతుంది తప్ప ఇతరత్రా కాదు.